వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా ఈరోజు గర్బడి క్యాంపు కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు బొత్స అనూష, బొత్స సందీప్లు నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స అనూష, బొత్స సందీప్లు మాట్లాడుతూ ప్రజలకు సూపర్ 6 పేరుతో ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలులో విఫలమైందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోందని అన్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన సంక్షేమ పథకాలు, యువత, మహిళలు, రైతులకు ఇచ్చిన హామీలు ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో ప్రజలు నిరాశ చెందుతున్నారని అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని సూపర్ 6 హామీలను వెంటనే అమలు చేసే వరకు ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాటం చేస్తూ ఉంటుందని తెలిపారు. గ్యారెంటీ అనే కార్యక్రమం 1 సంవత్సరం నుండి చేస్తే ఇప్పుడు 2వ సంవత్సరంలో మేము వెన్నుపోటు చేశారు కాబట్టి బాబు పాలన వెన్నుపోటుకి 2 సంవత్సరాలు అనే కార్యక్రమం అధినేత చెప్పారు. ఇది 1వ కార్యక్రమం కాదు, 2వ కార్యక్రమం. గుర్తుంచుకోండి, ఈ కార్యక్రమం ఎప్పుడు చేసినా ప్రజల తరపున నిల్చునే కార్యక్రమమే చేస్తూ ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు ప్రజలతోనే ఉంటుంది. ఈ రోజు తీసుకుంటే ఎలక్షన్ టైంలో ఏమని చెప్పారు, ఒక బాండ్ పేపర్ ఇచ్చి ఆ బాండ్ పేపర్ మీద పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు, ఇది ఒక్క పార్టీ కాదు, కూటమి ప్రభుత్వం ఫెయిలియర్. ఇది చెప్పిన మాట తేపలేదు. చెప్పిన మాట చెప్పకపోతే ఏమంటాం మనం, వెన్నుపోటు. అందుకని ఈ కార్యక్రమానికి వెన్నుపోటుకి 2 ఏళ్ళు అనే కార్యక్రమాన్ని చేస్తున్నాం.